గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. మీడియా ముందుకు కూడా వచ్చి లావణ్య రాజ్ తరుణ్పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా మాకు బ్రేకప్ అయ్యాక ఇప్పుడు వచ్చి ఇలా ఆరోపణలు చేస్తుందని రాజ్ తరుణ్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ కేసులో రోజుకు ఒక ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హై డ్రామా చేసింది. తన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర్తో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నానంటూ చాటింగ్ చేసి, లావణ్య ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను, నా గురించి తెలిసిన మనుషులే నన్ను తప్పుపట్టారు, నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు, ఈ లోకం ఒక మాయ, ఈ మాయా ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు, రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను, నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, మైండ్ గేమ్స్ గాసిప్తో విసిగిపోయానని లావణ్య చెప్పింది. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను, ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది, నా భర్త నాకు కావాలని మాల్వి మల్హోత్రాను బ్రతిమలాడాను, కానీ తను వినిపించుకోలేదు, నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వి మల్హోత్రా అని చెప్పింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మౌజ్లో పడి మారిపోయాడు, నా మరణాన్ని కోరుకుంటున్నాడని చాట్ చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే నేను ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతున్నానంటూ ఎమర్జెన్సీ నెంబర్ డైల్ 112కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో నార్సింగ్ పోలీసులు హుటాహుట్న లావణ్య నివాసానికి చేరుకుని ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు.